ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పుడు ప్రస్తుతం ఒకే ఒక చర్చ కొనసాగుతుంది మిత్రులారా. ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేదంటే ప్రజల్లో లేదంటే వ్యాపారస్తుల్లో ఒకే ఒక్క చర్చ అనేది నడుస్తుంది. అది ఏంటి అని అంటే కోఆప్షన్కి సంబంధించినటువంటి చర్చ. అసలు ఈ కోఆప్షన్కి సంబంధించి చాలా మున్సిపాలిటీలో ఇప్పటికీ ప్రక్రియ పూర్తయింది. కోఆప్షన్ సభ్యులుగా అనేక మంది తమ బాధ్యతలు చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో కూడా ఈ తంతు గత కొద్ది రోజుల క్రితం పూర్తి కావడం జరిగింది ప్రశాంత వాతావరణంలో. కానీ కల్వకుర్తి మున్సిపాలిటీలో మాత్రమే ఎందుకు కోఆప్షన్ పంచాయతీ అనేది నిరంతరం అంటే రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు తిరగడం జరుగుతుందన్న అంశం అనేది ఇప్పుడు చర్చ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా హాట్ టాపిక్గా మారింది మిత్రులారా. కోఆప్షన్ ఎన్నికలకు సంబంధించి అనేక మంది పదుల సంఖ్యలో పోటీ పడినప్పటికీ తమకు మద్దతు లభించదు అనే కోణంలో చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారిలో సైతం ఓ ముఖ్య నేత ఎమ్మెల్యే అనుసరుడు తన వర్గానికి మాత్రమే కోఆప్షన్కి సంబంధించినటువంటి సభ్యులుగా అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో కోఆప్షన్ ఎన్నికలకు సంబంధించి కోఆప్షన్ అంశానికి సంబంధించి ఈ వ్యవహారాన్ని మొత్తం పదే పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఆశపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆశపడిన వ్యక్తులు ప్రయత్నం చేసి విసిగి వేజారి ఇంకా వద్దురనైనా ఈ పదవి ఎంత పైరవ చేసిన ప్రయత్నం చేసినా రాదు అనే కోణంలో విసిగి వేజారిన తర్వాత తన అనుచరులకు ఇచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది సదరు నేత. మున్సిపల్ ఎన్నికల సమయంలో కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 22 వార్డులకు సంబంధించి అనేక మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ప్రయత్నం చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజలతో పాటు అగ్రవర్ణాల్లోని వ్యక్తులు కూడా ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో మాజీ ప్రజాప్రతినిధులు లేదంటే కొత్త వారు యువకులు కూడా అనేక మంది పోటీ పడడం జరిగింది. కానీ గత మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో మీరు మన పార్టీ అధికారంలోకి రాబోతుంది, మనం చైర్మన్ కాబోతున్నాం కాబట్టి మీరు పోటీ చేయకుండా ఉండండి, కోఆప్షన్గా మీకు అవకాశం కల్పిస్తానని చెప్పి కల్వకుర్తి మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నాయి 22 వార్డులు. 22 వార్డులు ఉంటే ఒక్కొక్క వార్డులో సుమారు 5 మందికి ఒక్కొక్క వార్డుల 22 వార్డుల్లో 5 మందికి ఒక్కొక్క వార్డులో 5 మందికి మొత్తం కోఆప్షన్ సభ్యులు అవకాశం కల్పిస్తామని చెప్పి సదరు నేత అవకాశం ఇవ్వడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది వ్యవహారం ఎట్లుందనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన తంతు ఎట్లా ఉందంటే చాట్ల తౌడు వచ్చిర్రు ఇంకా కనుక్కోండి అని చెప్పే విధంగా వ్యవహారం అనేది నడుస్తుంది. ఇప్పుడు చాట్ల తౌడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు కోఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ తనుకునే పరిస్థితి దాపురించింది. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునే ప్రక్రియలో భాగంగా అనేక మందిని అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్నికల నుంచి తప్పించి వాళ్ళకి కోఆప్షన్ ఇస్తానని చెప్పినటువంటి సదరు నేత ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఎన్నికల సమయంలో ఏం చేసిండు, ఓట్లు కావాలి, సీట్లు కావాలి, అధికారం కావాలి. అప్పుడు ఎట్లుండే ఎన్నికంటే ప్రతి ఒక్కరి ఓటు అవసరం ఉండే, వాళ్ళ ఓట్లు వాళ్ళ కులాలకు సంబంధించిన ఓట్లు అవసరం ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఈయన వ్యవహారం ఎన్నికల సమయం ఎట్లున్నదంటే ఓడ దాటే వరకేమో ఓడ మల్లన్న, ఓడ దాటి అంటే అది నీళ్లు దాటిన తర్వాత ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఇవాళ కోఆప్షన్ల కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నవారు. కొంతమంది ఇది రాదర నాయన, ఈ నాయకుడు మాకు ఇయ్యరా నాయన అనుకున్న వాళ్ళకి ఇస్తాడు, ఆయన అంచులకి ఇస్తాడు అని చెప్పి నిర్ణయించుకున్న వాళ్ళు చాలా మంది కోఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే పాత కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఒక అంతర్యుద్ధం కొనసాగుతుంది కల్వకుర్తి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ లో. అయితే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో చాలా మంది నిదానస్తులు కావచ్చు, లేదంటే ఇప్పుడు పోరాడితే మాకు వెన్నుదన్నుగా ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇక్కడ లేకుండా పోయిండు, ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఢిల్లీ, కథా కార్ఖానా అంటూ అట్టి తిరుగుతుండు, మాకు అందకుండా పోయిందని చెప్పి చాలా మంది అంతర్మదనం చెందుతూ ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితిలో గుంభనంగా ఉన్నారు. కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పాత కాంగ్రెస్లు కొత్త కాంగ్రెస్లను గుద్దితే కొత్తోడు పాతోడు అందరూ కలిసి పోవడం ఖాయం వచ్చే ఎన్నికల నాటికి. పరిణామాల నేపథ్యంలో మనం మొత్తం కనుక ఒకసారి మనం గమనిస్తే మిత్రుడు ఇక్కడ
జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? చాలా మంది ఏం చేస్తున్నారంటే కోఆప్షన్ సభ్యులుగా మాకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు ఇంకా మాకు రాదు అవకాశం అని చెప్పి వాళ్ళు తప్పుకున్న వాళ్ళు ఉన్నారు మిత్రులారా. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్ళని ఏ విధంగా తప్పించాలనే ఒక ఆలోచనతో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, లేదంటే కుటిల రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం కుట్ర చేశారంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు కదా, కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లక్షల రూపాయలు వెచ్చించి అంటే డబ్బులు లక్షల రూపాయలు వచ్చి గెలిచిరు. మరి ఇప్పుడు కోఆప్షన్ ఏది ఫ్రీ కాదు కదా, కోఆప్షన్ పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వీళ్ళు ఒక్కొక్కరు 15 నుంచి 20 లక్షలు ఇవ్వాలి. లక్షలు ఇస్తేనే కోఆప్షన్ వస్తుంది. చర్చ తీవ్ర స్థాయికి నడిచింది, ఇచ్చేందుకు కూడా కొంతమంది సిద్ధమయ్యారు. కానీ వాళ్ళకి డబ్బున్న వ్యక్తులు కనుక ఇస్తే మా పరిస్థితి కొంచెం ఉల్టపడ్డేటట్టుందని చెప్పి ఆగిర్రు. ఇప్పటికైనా డబ్బున్న వ్యక్తులకి ఖచ్చితంగా ఒకటేనే అవుతుంది. ఉన్న 4 కోఆప్షన్లలో ఖచ్చితంగా ఒకటి పైసలకి ఇచ్చేది పోతుంది, నమ్ముకుంటారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం ఒకటిసారి చూస్తుంటే మిత్రులారా, కష్టపడ్డ కార్యకర్తకి కానీ 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అనేక మంది యువ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న వ్యక్తులకి కౌన్సిలర్లు కానీ, లేదంటే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, లేదంటే కోఆప్షన్ సభ్యులు కానీ అవకాశం రాకుండా పోతుంది. ఈ ప్రతి పార్టీలో జరుగుతున్న తంతే అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అంతకుముందు ఉన్న టీడీపీలో కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో కూడా పక్క పార్టీలో నుంచి వచ్చిన వారికి పదవులు వస్తున్నాయి, విస్తరణలు పరుస్తున్నారు అనేది సుస్పష్ట మిత్రులారా. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం కోఆప్షన్ సంబంధించిన చర్చ ఇప్పుడు కల్వకుర్తి మున్సిపాలిటీలో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఈ దారి తీస్తున్న నేపథ్యంలో అసలు మేము కష్టపడి గెలిచినాం, పార్టీ ఫండ్ ఇచ్చింది ఓకే, కౌన్సిలర్ల యొక్క అంతర్మదనం ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీలది అంతర్మదనం ఎట్లుందంటే సరే పార్టీ ఫండ్ ఇచ్చింది కానీ ఇచ్చిన ఫండ్తోనే మేము గెలవలేదు, మేము సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నాం, మా సొంత క్రెడిబిలిటీ గతంలో చేసినటువంటి కొందరు కౌన్సిలర్ అభ్యర్థుల సామాజిక కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యవహారం, ప్రజలతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో మేము కౌన్సిలర్గా విన్ అయిన మేము ప్రజలకు ఓట్లు ఇచ్చినమా, నోట్లు ఇచ్చినమా, నయాన్ని ఇచ్చినమా, భయాన్ని ఇచ్చినమా, వాళ్ళతో సఖ్యత సంబంధాల మా మాటతోనే మా కుటుంబ సభ్యుల ఆలోచనతోనే మేము గెలిచినాం, మేము కష్టపడ్డాం, అదేవిధంగా డబ్బు పంపిణీ చేసిన దానికి డౌట్ లేదు. కానీ మేము గెలిచిన మమ్మల్ని ఇవాళ కౌన్సిలర్లని కల్వకుర్తి మున్సిపాలిటీలోని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్నారు ఈ సదరు నేత. ఎట్లా దోషులుగా నిలబెడుతున్నారు అంటే కోఆప్షన్ సభ్యులుగా ఎవరైతే పదవులు కావాలని ఆశపడడం జరుగుతుందో కౌన్సిలర్లకు డబ్బులు ఇవ్వాలి, మీకు ఓటేయాలని చెప్పి ఇవాళ మమ్మల్ని బదనాం చేయడం జరుగుతుంది. ఈ కోఆప్షన్ సభ్యులు డబ్బులు ఇవ్వడమా లేదంటే టూర్లకు పంపడమా ఇది నిరంతరం అంటే దశాబ్దాల్లో కొనసాగుతున్నటువంటి పరిణామం అయినప్పటికీ ఇవాళ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఇవాళ మమ్మల్ని దోషులుగా ప్రజల ముందు నిలిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. డబ్బులు వసూలు చేసే వ్యక్తులుగా మమ్మల్ని సమాజం ముందు మమ్మల్ని అబాస్పాలు చేయడం జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఇవాళ అంతర్మదనం చెందడం జరుగుతుంది. అంతర్మదనం ఈ పరిణామాలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి చెడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ కోఆప్షన్ కి సంబంధించి మిత్రులారా, కోఆప్షన్ కి సంబంధించి 4 కోఆప్షన్లు కనుక ఇక్కడ ఉంటే మిత్రులారా, కోఆప్షన్ ఎన్నిక అనేది ఎవరు చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఓట్లు వేసి గెలిపించుకోవాలి. మెజారిటీ ఎవరుంటే వాళ్ళు కోఆప్షన్ సభ్యులను చేసుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రజల చేత నిరంతరం ఓడిపోతున్న ఓ వ్యక్తి, ప్రజల చేత నిరంతరం ఓటమి తప్ప కొన్ని దశాబ్దాలుగా వేరే ఏమీ లేదు, ఓడిపోతున్న వ్యక్తి ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీని ఇవాళ శాసించడం జరుగుతుంది. ఎమ్మెల్యే కల్వకుర్తి మున్సిపాలిటీని రాసిచ్చిండు వారసత్వంగా వచ్చిన ఆస్తి లేఖను రాజకీయ ఈ దఫా మొత్తం ఈయన చేతుల్లో ఉంటుంది. కోఆప్షన్ కోసం నాకు కావాలి సార్, నేను పార్టీ కోసం పనిచేసిన అంటే ఏం లేదు, అంతా ఆయన చేతుల్లో నాకేం సంబంధం లేదు. ఆయన చేస్తాడు, ఆయన సెలెక్ట్ చేస్తాడు, ఆయనకి మీరు పని చేయండి, ఆయనకునే పని ఏమైనా పని పోయినా సరే ఆయన దగ్గరికి పోయిరా, ఆయన దగ్గరికి పోతే నా దగ్గరికి వచ్చినట్టే. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు కౌన్సిలర్లు కూడా అంతర్మదనం చెందడం జరుగుతుంది. ఇప్పుడు ఇంత ప్రాధాన్యం ఎమ్మెల్యే ఎవరికైతే నాయకునికి ఇవ్వడం జరుగుతుందో ఈ నాయకుడి వ్యవహార తీరు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగిపోయే పరిస్థితి దాపురించింది. ఈయన కేవలం కల్వకుర్తి మున్సిపాలిటీలోనే ఏలు పెడతలేడు, మండలం మొత్తం ఏలు పెడుతుంది. మండలం మొత్తం ఏలు పెట్టి
మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కల్వకుర్తి మండలానికి సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచులుగా ఎన్నికైన యువ నాయకులు ఎవరైతే ఉన్నారో యువ నాయకులు కావచ్చు, లేదంటే యువ నాయకులు కష్టపడి డబ్బులు ఖర్చు చేసుకుని వాళ్ళ తరపున రిజర్వేషన్లు రాని క్రమంలో వేరే రిజర్వేషన్ వస్తుంది. ఇవాళ ఒక జనరల్ కావచ్చు, ఒక బీసీ కావచ్చు, ఒక ఎస్టీ కావచ్చు, ఒక ఎస్సీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలమైన యువ నాయకులు ఉంటే వాళ్ళకి అనుకూలమైన రిజర్వేషన్ రాని నేపథ్యంలో వాళ్ళ తరపున వేరే వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకుని అదేవిధంగా డబ్బులు ఖర్చు చేసుకునే నేపథ్యంలో వాళ్ళు గ్రామంలో పాలన అనేది సజావుగా సాగే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఈ సదరు నేత ఎమ్మెల్యే అనుచరుడు మండలంలోని గ్రామాల్లో కూడా ఏలు పెట్టి కాలు పెడుతుంది మొత్తం ఇట్లా తెరుస్తుంది, మొత్తం ఏం లేకుండా తెరిచి ఏం చేస్తుందంటే ఇక్కడ బలమైన నాయకులు ఎవరైతే యువకులు ఉన్నారో, బలమైన నాయకులు భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో ఈ భవిష్యత్ తరాలను బద్నాం చేసే కుట్ర, వాళ్ళని అసమర్థులను చేసే కుట్ర, పార్టీలో వాళ్ళకు ప్రాధాన్యం లేకుండా చేసే ప్రయత్నం. పైగా కల్వకుర్తి మున్సిపాలిటీలో గత సుమారు నెల రోజుల క్రితం ఎమ్మెల్యే బర్త్డే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు సంబంధించి ఫ్లెక్సీలు వేసారు, యువ నాయకులు కొంతమంది వేసారు ఫ్లెక్సీలు. ఎందుకంటే ఎమ్మెల్యే మీద అభిమానం, మా ఎమ్మెల్యే అని చెప్పి ఫ్లెక్సీలు వేస్తే నువ్వు మండలంలో టౌన్లో చెట్లు వేసావా? మున్సిపాలిటీలో నీకేంది పని? మున్సిపాలిటీలను ఫ్లెక్సీ ఎట్లా వేస్తావు? నువ్వు వేసుకుంటే ఊళ్ళు వేసుకో, కానీ ఇక్కడ ఎట్లా వేసుకో అంటే పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ అనేది ఇక్కడ జోరుగా కొనసాగుతుంది. ఈ పార్టీ అనేది ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా అవసరమైన పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదు. కాంగ్రెస్ పార్టీ ఆయనేమో పత్తలే కూడా పోయిండు, వస్తలేడు, ఏడుకోయింది తెలియదు, పోటీ చేయలేదు, ఏం చేయలేదు, ఉన్నాయన్నది వేరే ఆయనకి బాధ్యత మొత్తం పార్టీ మొత్తం అప్పగించుడు, పదవులు మొత్తం అప్పగించి పత్తలే కూడా పోయిండు. కానీ ఇప్పుడు ఈ పార్టీ భవిష్యత్తులో ఈడ ఉండాలా ఉండకూడదు అనేది వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళంతా టీడీపీ, టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు. ఇలా పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ వచ్చే 2028, 2029లో ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఏ పార్టీకి పోతారో ఎక్కడ పోతారో తెలియని పరిస్థితి. అంటే వీళ్ళకు పార్టీ పటిష్టంగా ఉండాలి, కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో ఉండాలి, పార్టీని మరింత పటిష్టం చేయాలి. ఎవరైతే పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్నారో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వాళ్ళకి ప్రజా సంక్షేమ పథకాలు అందించాలి అనే కోణంలో వీళ్ళకి ధ్యాస కానీ ఆశ కానీ లేదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పార్టీ మారడం వీళ్ళకి అలవాటు కాబట్టి ఏ పార్టీ మారుతారో ఎక్కడ పోతారో వీళ్ళకి తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మమ్మల్ని పట్టించుకున్న నాయకుడు ఎవడున్నాడా? అధికారంలో మా పార్టీ ఉంది, ప్రతిపక్షంలో 10 ఏళ్ళు మేము కష్టపడ్డాం, ఇవాళ అధికార పార్టీకి వచ్చింది 2 ఏళ్ళు దాటిపోతుంది, కానీ మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. మేము ఏంటి పరిస్థితి అనే కొనలో వాళ్ళు తీవ్ర అంతర్మదనం చెందడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోఆప్షన్కి సంబంధించి జరిగినటువంటి చర్చలు కావచ్చు, ఈ వ్యవహార తీరు కావచ్చు, ఇప్పుడు కల్వకుర్తిలో హాట్ టాపిక్ గా మారడం జరిగింది. ఈ నేత వ్యవహార తీరుతో ఇలా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అనేది గడ్డు కాలంగా మారే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారంలో పార్టీ ఉంది, ఇక్కడ అధికారంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఈ అధికార పార్టీ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పదవులు వచ్చిన నేపథ్యంలో ఈ 2 ఏళ్ల పాటు మేము వీళ్ళని వ్యతిరేకించి ఎదురించి చేసేది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు, కాబట్టి వాళ్ళతో సర్దుకుపోవడమే మా పని అనే కోణంలో వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళని కూడా, అంటే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా నమ్ముకున్న వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, వార్డులోని కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళకు అంతో ఇంతో న్యాయం చేయాలి. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మా పార్టీ పైన మేము విమర్శలు చేస్తూ, మా పార్టీకి సంబంధించిన నాయకుల పైన విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తే మా వెనుకున్నటువంటి వారికి న్యాయం చేయలేకపోతాం అనే కోణంలో ఒక అంతర్మదనంలో వాళ్ళు ఉండి వాళ్ళ కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎదిరించే ప్రయత్నం చేయడం లేదు అనేది సుస్పష్టం. అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళ కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఈ కోఆప్షన్ ఎన్నికకు సంబంధించిన వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది.
15 నుంచి 20 లక్షల వరకు కోఆప్షన్ సభ్యులు ఎవరైతే పోటీ పడడం జరుగుతుందో వాళ్ళు ఇస్తేనే పార్టీలో మద్దతు ఉంటుంది, లేదంటే కోఆప్షన్ గా ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది, కౌన్సిలర్లు చేతులెత్తడం జరుగుతుంది. కొనలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను డబ్బుకు ఆశపడుతున్నారు, డబ్బు కకృతి పడుతున్నారు, డబ్బు కావాలనే ఒక ఆశతో అత్యాశతో ఉన్నటువంటి కొనలో వాళ్ళని తీవ్రంగా బద్నాం చేయడం జరిగింది, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం జరిగింది. ఇవాళ అదే పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర అంతర్మదనం చెందడం జరుగుతుంది. డబ్బులు మేము ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఏ కౌన్సిలర్ అంటే కోఆప్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే పోటీ చేయడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కావచ్చు, లేదంటే మమ్మల్ని కలవడం జరిగింది తప్ప మేము ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆ డబ్బు కావాలన్న ఒక డిమాండ్ అనేది మేము చేయలేదు. కానీ మధ్యవర్తిగా ఉన్నటువంటి పార్టీలు అంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి మా పార్టీలో జరిగినటువంటి నాయకుడే ఇదంతా తంతు వ్యవహారం నడిపించడం జరుగుతుంది తప్ప మాకు ఇలాంటి దీంట్లో పాలు లేదు, లేదంటే ఎలాంటి మా తప్పు లేదు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు పేర్కొనడం జరుగుతుంది. పరిణామాల నుండి చూస్తుంటే కల్వకుర్తి మున్సిపాలిటీ అనేది ప్రారంభ దశలోనే పాలకవర్గం పరిస్థితి ఈ విధంగా ఉంటే 5 ఏళ్ల పూర్తి కాలం వరకు ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు నేత మున్సిపాలిటీతో ఎలాంటి సంబంధం లేని ఆ వ్యక్తి ఇవాళ కల్వకుర్తిలోని కాంగ్రెస్ పార్టీని, కౌన్సిలర్లని, కోఆప్షన్ సభ్యుల ఎంపికని ఇవాళ శాసిస్తున్న తీరును చూస్తుంటే వచ్చే 5 ఏళ్ల పాటు ఆయన వ్యవహార తీరు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భ్రష్టు పట్టించకపోవడం జరుగుతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించే కుటిల ప్రయత్నాలు కావచ్చు, తను చెప్పిన వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యం, తను చెప్పినట్లు వినకుంటే మాత్రం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళకు ఎమ్మెల్యేలను కూడా వాళ్ళకు దూరం చేసే ఒక కుట్టిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాలకు సంబంధించిన యువకులైనటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఈయన వ్యవహార తీరుపైన ఇప్పటికే ఎమ్మెల్యేకు దూరం కావడం జరిగింది. అనేక ఎమ్మెల్యే నిరంతరం అనేక అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మండల వ్యాప్తంగా, మున్సిపాలిటీల వ్యాప్తంగా ఆయన తిరుగుతున్నప్పటికీ ఆ యువ నాయకులైనటువంటి అనేక మంది సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం దాదాపుగా బంద్ కావడం జరిగింది. కొద్ది నెలలుగా వాళ్ళంతా దూరం కావడం జరుగుతుంది, తీవ్ర అంతర్మదనం చెందడం జరుగుతుంది. అదేవిధంగా పిఎస్సిఎస్ ఎన్నికల్లోనే నిజమైన పార్టీకి సంబంధించిన కార్యకర్తకి న్యాయం జరుగుతుందా అనే కోణంలో తీవ్ర చర్చ కొనసాగినప్పటికీ అది కూడా పోస్ట్ పోన్ కావడం జరిగింది. తిరిగి కొత్త వారికి అవకాశం కల్పించకుండా పాత వారికి మరికొంతకాలం అవకాశం కల్పించిన ఈ నేపథ్యంలో ఇటు మార్కెట్ చైర్మన్ల ఎంపిక కావచ్చు, పిఎస్సిఎస్ సింగిల్ ఉండే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఈ 2 ఎన్నికలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యవహారం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన మరింత వ్యతిరేకత వచ్చేందుకు అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇలాంటి మధ్యవర్తులైనటువంటి వ్యక్తుల వ్యవహార తీరు పార్టీకి ఎమ్మెల్యేకు మధ్య, పార్టీకి కార్యకర్తలకు మధ్య, పార్టీకి నాయకులకు మధ్య సమన్వయం లేకుండా విభేదాలు, చీలికలు తీసుకొస్తూ సదరు నేత పబ్బం గడుపుకోవడం జరుగుతుంది, పార్టీని భ్రష్టు పట్టించడం జరుగుతుందని కూడా తీవ్ర చర్చ అనేది కొనసాగుతుంది. తీవ్ర చర్చ కొనసాగినా ఆయన ఎదిరించేందుకు సాహసం చేయడం లేదు. దీనికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పూర్తిగా ఆయన చెప్పింది ఏమిటో తప్ప ఎవరు చెప్పిన వినే పరిస్థితి లేదు. దీనికి కారణం అసలు ఏంటి, ఎమ్మెల్యే మొత్తం ఈయన ఒక్కటి చెప్తే ఓట్లు వేయిస్తేనే ఆయన ఎమ్మెల్యే అయిందా అనే కోణంలో సమరమాచర్యలకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గురి కావడం జరుగుతుంది. ఎమ్మెల్యేను గెలిపించిన వ్యక్తి ఆయనే అయితే ఎందుకు ఆయన వరుసగా ఓటములు పాలు కావడం జరుగుతుంది? సొంతంగా పోటీ చేసిన ఆ వ్యక్తి ఎందుకు వరుసగా ఓడిపోవడం జరుగుతుంది? ఎమ్మెల్యే ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అనే కోణంలో ఆయన ఒక్క వ్యక్తి వల్ల ఇవాళ కల్వకుర్తి మండల వ్యాప్తంగా కావచ్చు, మున్సిపాలిటీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ అవుతున్న పరిస్థితిని ఎమ్మెల్యే ఎప్పటికి గుర్తిస్తాడనే కోణంలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యే కూడా ఈ పార్టీతో సుదీర్ఘకాలం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం కానీ ఆశ కానీ లేదు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎటుంటే అటు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిణామాల నేపథ్యంలోనే నికార్సైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మా పార్టీలోకి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి పదవులు అనుభవించి పార్టీని భ్రష్టు పట్టించి వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని కాకుండా ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో కానీ కల్వకుర్తి నియోజకవర్గంలో లేకుండా చేయడం జరుగుతుంది. పార్టీని ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి దూరం చేసే ప్రయత్నం నడుస్తుంది, కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి, పార్టీకి ఓట్లేసినటువంటి ఓటర్లు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కోఆప్షన్ ఎన్నిక అంశం ఇప్పుడు ప్రధానంగా తీవ్ర చర్చ అనేది హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. అయితే ఈ కోఆప్షన్ కి సంబంధించి ఎవరికి అవకాశం కల్పించినా మిగతా ఎవరైతే ఆ అవకాశం కోల్పోవడం జరుగుతుందో వాళ్ళకి వేరే పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళని నాంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్గా
పోటీ చేయకుండా ఏ విధంగా కోఆప్షన్ ఇస్తామని అడ్డుకోవడం జరిగిందో, ఇప్పుడు కోఆప్షన్ ఇవ్వకుండా మళ్ళీ వేరే పదవులు ఇస్తామని చెప్పి ఆశ చూపి వీళ్ళ నుంచి తప్పించి ప్రయత్నం చేసి సమయాన్ని కాలయాపన చేసి ఈ ఎన్నిక ముగిసే కుట్ర కుతంత్రం చేయడం జరుగుతున్నది. పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నాయకుల దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పదవిని ఆశించడం, కోఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం వృధా ప్రయాసం అని చెప్పి అనేక మంది అర్హులైన వారు, పార్టీ కోసం పనిచేసిన వారు మాకు పదవి రాదు, ఈ నాయకులు మాకు న్యాయం చేయరని చాలా మంది కోఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారని సుస్పష్టమవుతుంది. పరిణామాల నేపథ్యంలో మొత్తాన్ని ఒకసారి గమనిస్తే కల్వకుర్తి మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నిక అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. డబ్బుల ప్రమేయం కావచ్చు, నాయకుల మధ్య సమన్వయం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరుపైన మొత్తం తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కార్యకర్తలు ఖచ్చితంగా తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.